నాచారం డివిజన్లోనే మన పెద్ద చెరువు కాడ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఎందుకంటే గత 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉందని మనందరికీ తెలుసు కాబట్టి మరి గత 10 ఏళ్ళ నుంచి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఏం కూడా అభివృద్ధి చేయలేదు. మరి కొత్తగా ఈ 2-3 నెలల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇన్ఛార్జ్ అయినటువంటి మందమూల పరమేశ్వరన్న గారు నిరంతరం ప్రజల శ్రేయస్సు గురించి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా పరమేశ్వరన్న గారి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, మరి కాన్స్టిట్యున్సీలో నెలకొన్న అనేక పనులను ప్రారంభిస్తారు. అయితే ఈరోజు మా నాచారం డివిజన్లో గమ్మత్తైన విషయం జరిగింది. ఆనాడు మా రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచే మరి ఎంపీగా పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు మరి ఈ నాచారం విజిట్ అయినప్పుడు ఈ పెద్ద చెరువు ఒకటి, ఎర్రగుంట చెరువు, పటేల్గుంట చెరువు చూడడం జరిగింది. ఆ రోజు ఆ మాట ఇవ్వడం జరిగిందంటే ఈ యొక్క చెరువుని సుందరీకరణ చేయడం జరిగింది కాబట్టి ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చడం తర్వాత ఇది మా పరమేశ్వరన్న గారు ఇనిషియేట్ తీసుకొని ఈ యొక్క చెరువుని ఖచ్చితంగా కూడా ప్రజల శ్రేయస్సు గురించి దీని ఒక వాకింగ్ ట్రాక్ సుందరీకరణ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దాని వెంబడే 30 కోట్ల రూపాయలతో ఈ యొక్క చెరువుని శాంక్షన్ చేయడం జరిగింది. సో చేసిన పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మరి వీళ్ళు ఏదో మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు వాళ్ళు అక్కడ మరి కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చినట్టు, కేటీఆర్ గారు దానికి ఆమోదించినట్టు వీళ్ళు చెప్పడం జరుగుతుంది. నేను ఒక్కటే అడిగేది, ఇవాళ ప్రభుత్వం ఎవరిది, ఇస్తున్న నిధులు ఎవరివి ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. పోనీ మీరు తీసుకున్న నిధులకు కూడా మీకు ఏమైనా కృతజ్ఞత భావన ఉందా? మీ ఫిక్స్లలో మీ యొక్క ఫోటోలు పెట్టుకొని మీ యొక్క వ్యక్తిగత సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ తప్ప మరి ఈ రాష్ట్రం నిధులు కాబట్టి, ఇవి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ కాబట్టి మరి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి, అదేవిధంగా ఇన్ఛార్జ్ గారి ఫోటో, అది మన మంత్రి గారిది ఫోటో ఉండాలి. అవన్నీ ఏం లేకుండా మీరు ఏదో సొంత నిధులతో చేస్తున్నట్టు ఈ యొక్క బిల్డప్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి ప్రజలందరూ గమనిస్తారు. ఇవాళ కూడా మీకు తెలిసిందే, మన సర్పంచ్ ఎలక్షన్లలో, మున్సిపాలిటీ ఎలక్షన్లలో ప్రజలు భారీ ఎత్తున మీకు బుద్ధి చెప్పడం జరిగింది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం పేదలకు, బడుగు బడిగిన వర్గాలకు అందరికీ అండగా ఉంటూ ముందుకు వెళ్తుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా నాచారం డివిజన్లో కూడా ఈ యొక్క సమస్యను కూడా అందరం ముందుగా నాచారాన్ని ఈ మా ఉన్న ప్రభుత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి సంబంధంగా తెలియజేస్తున్నాను. మీరేమో మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, పరమేశ్వర రెడ్డి గారు, బీఆర్ఎస్ వాళ్ళు మీరు చెప్పారు ఆల్రెడీ కూడా. కానీ జోనల్ కమిషనర్ కావచ్చు, వాటర్ బోర్డ్స్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులతో అందరితో నాకు పరిచయాలు ఉన్నాయని ప్రస్తుత ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి గారు డంకబాజాయి చెప్తున్నారు. నేను ఇనిషియేట్ తీసుకొని నేను వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం వాళ్ళ పరిచయాల వల్ల వచ్చినాయని అంటున్నారు. ఎమ్మెల్యే కాని వ్యక్తికి ఎలా నిధులు తీసుకొస్తారని కూడా ఒక క్వశ్చన్ వేశాడు. దీన్ని ఎలా చెప్పారు? ఇప్పుడు వాస్తవానికన్నా ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గత 10 ఏళ్ళ నుంచి వాళ్ళ ప్రభుత్వం కూడా మరి ఆనాడు లేని కొత్తని వేషం ఇవాళ కొత్తగా ఎందుకు వేషం ఇస్తారు? ఎప్పటికైనా ఒకటి ఒప్పుకోవాల్సింది ఒకటి ఏంటంటే చేసిన పని నేను చేసిన అని చెప్పుకోవాలి. మరి వాళ్ళు నిధులు ఓరిస్తారు? కేసీఆర్ గారు ఇస్తురా, కేటీఆర్ గారు ఇస్తురా, హరీష్ రావు గారు ఇస్తురా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఇలా మా ముఖ్యమంత్రి గారు అసలు ప్రతిపక్షం అనే కాకుండా కూడా ఎవరు వచ్చినా కూడా ఒక సోదరభావంతో అభివృద్ధి లక్ష్యంగా ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా నిధులు రావాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మేము చేస్తున్నాం కాబట్టి మరి మీరు 10 ఏళ్ళు ఉండే, మరి 10 ఏళ్ళలో మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక నాచరం కానీ మీరు చేసింది ఏంది? ఇప్పుడు ఎందుకు మీరు చెప్పుకుంటారు? అట్లా మీరు ఆ 10 ఏళ్ళ నాడు చెప్పుకునేది ఉండే. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చెరువులను సుందరీకరణ చేసింది మేమే. ఇది కూడా ఎలక్షన్ ముందుగతలు పెట్టాము, ఎలక్షన్ కోడ్ వల్ల చేయలేదు, ఆ నిధులు ఆపారు, ఇప్పుడు మేము ఇచ్చిన నిధులే ఇస్తున్నారని వాడు. ఇప్పుడు వాస్తవానికి చిన్న చెప్తున్నాడు, చేయని చేత కాకుండా అంటే చేయి తిని అన్నట్టు ఇంకోటి సామెత ఉంది. సో నేను ఏమంటున్నానంటే మరి చెప్పేవాళ్ళు చేసి ఉండే ఆ దినము. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు హైడ్రాని ఒక గొప్ప నినాదం తీసుకొని పోతే ప్రజలలో మీరు ఒక నెగిటివ్ ఫీలింగ్ తీసుకుపోయారు. కానీ అలా మీరు చూసుకుంటే మన అంబర్పేట దగ్గర బతుకమ్మ గుంట, ఆ బతుకమ్మ గుంట చూస్తే చాలు మీ నిదర్శనంగా మేము ఏం చేస్తున్నాం అనేది. మరి మీరు చేసేది ఉంటే ఆనందం చేసేది ఉంటే ఇవాళ ఎందుకు చెప్పుకుంటారు? ఏది ఏమైనప్పుడు కూడా నేను ఒక్కటే చెప్పేది, మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నాడు, ఎవరు వచ్చినా సరే ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్లో కావచ్చు, డివిజన్లో డెవలప్మెంట్లో భాగంగా అందరికి నిధులు ఇచ్చి చేపిస్తున్నాను కాబట్టి నేను కోరుకున్న విన్నపం ఏంటంటే మీరు ఒక మంచి ప్రశ్న వేసిర్రు. సరే వాళ్ళు చేసినప్పుడు మరి వాళ్ళ కేసీఆర్ గారిది, కేటీఆర్ ఫోటో పెట్టుకొని చేసుకోమని చెప్పండి. వీళ్ళ సపరేట్ ఫోటో ఎందుకు పెట్టుకుంటారు? సో నేను అనేది ఏంటంటే ప్రోటోకాల్ పద్ధతిగా మాట్లాడేది అప్పుడు ఏంటంటే ప్రభుత్వం మాది కాబట్టి, నిధులు మాయి కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఫోటో కంపల్సరీ ఉండాలి ఏ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటప్పుడు మరి మీరు దేశంలో బీజేపీ పార్టీ ఉంది, మోడీ చేసుకుంటారా మీరు? నానా దేశంలో బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ కూడా మేము నిధులు ఇస్తున్నాము, పింఛన్లో మా వంతు ఉంది, బియ్యంలో మా వంతు, బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలే, 39 రూపాయలు మేమే భరిస్తున్నాం, మాది వేయట్లేదు బొమ్మని వాళ్ళు కూడా అంటారు. ఈ ప్రోటోకాల్ ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు చూడన్నా, కేంద్రంలో పెద్దన పాత్ర వాళ్ళు పోషిస్తారు.
మరి ఇచ్చేది ఉంటే ఓపెన్గా చెప్పమని చెప్పి వద్దంటలేం కదా. ఇవాళ చిన్నోడు ఇస్తేనే పైనోడు బతుకున్నట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు పోయినాయా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏమంటున్నానంటే ఒకటే నేను చెప్పేది, నిజంగా బీజేపీ పార్టీ అభివృద్ధి చేస్తున్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, చెప్పుకోండి, తప్పేం లేదు. మేము ఇలా గౌరవంగా మా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అది మేము చేస్తున్నామని చెప్పుకుంటున్నాం. మీరు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఏమైనా కావచ్చు, మీరు కూడా గొప్పగా చెప్పుకోవచ్చు, దాంట్లో తప్ప ఎటువంటిది లేదు. ఇప్పుడు సుందరీకరణ ఎలా ఉంది, ప్లాన్ ఏమైనా ఉందా? మీ మీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు ఎలాంటి ప్లాన్ చేయాలనుకుంటున్నారు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక్కటే కోరుకునేదంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నిరంతరం మా ప్రవేశం కూడా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం. మరి ఈరోజు 30 కోట్ల రూపాయలు ఇచ్చింది అభివృద్ధి గురించే కాబట్టి ఈ నాచారం హెచ్ఎండి చెరువే కావచ్చు, తర్వాత పటేల్గుంట చెరువు కావచ్చు, ఖచ్చితంగా భవిష్యత్తులో నాచారం డివిజన్ అనేది తెలంగాణలో ఒక రోల్ మోడల్గా తీర్చిదిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దోమలు పోయినాయా నాచారం నుంచి? మరి దోమలు 10 ఏళ్ళ నుంచి పోలేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కంపల్సరీ దోమలను పంపిస్తాం బయటికి. దోమలపైన యుద్ధం చేస్తారా? మేము యుద్ధాలు చేయం కానీ నిర్వహిస్తాం. కంపల్సరీ దాన్ని ఎట్లా చేయాలో దాన్ని నిషేధించడం ప్లాన్ చేస్తాం. మేము గుర్రపుటెక్క ఎప్పుడు తీసేస్తున్నట్టు మళ్ళీ పెరుగుతుంది, కారణం ఏంది? వాస్తవానికన్నా ఇక్కడ గత టెండర్ మన విప్లవం మాకు తెలియదు కానీ ఇక్కడ మిషన్ ఉండేది. ఆ కాంట్రాక్ట్ నడితే ఏంటంటే నా కాంట్రాక్ట్ అయిపోయింది కాబట్టి మరి నేను మళ్ళీ ఒకసారి టెండర్ వచ్చినాక దీన్ని మళ్ళీ మేము మిషన్ కడుతాం. మేము రెండే కోరుకున్నాం, ఇక్కడ పటేల్గుంట చెరువు కానీ ఈ హెచ్ఎండి చెరువు కానీ నిరంతరం ఇక్కడ కంపల్సరీ ఇక్కడ మిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము లాస్ట్ టైం కూడా డీసీ గారిని కలవడం జరిగింది. మా యొక్క ప్రెజెంటేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కొన్ని రోజులలో ఈ పటేల్గుంట చెరువులో అదేవిధంగా నాచారం చెరువులో కూడా మిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. హైడ్రాకి అప్పచెప్పినట్టు మరి చాలా కూడా కబ్జా జరిగింది కదా, దాని గురించి ఎలా మాట్లాడుతారు? ఇప్పుడు నేను ఒకటే అన్న, ప్రభుత్వం చూస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఎవరు పనులు చేసుకోబోతుంది కాబట్టి దాంట్లో నేను విమర్శించలేను కాబట్టి అతి తొందరలో గవర్నమెంట్ ఏం చేయాలనుకున్నా అది చేస్తుంది. ప్రజలు చెప్పేది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద పక్షాలు ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిరంతరం సంక్షేమ పథకాలు ఎవరికైతే అందుతలేవో దయచేసి మీరు దాన్ని తీసుకోండి. గత 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు ఇవన్నీ తాకలు కూడా ఉంది. ఆ రేషన్ కార్డు అప్లై చేసుకోండి. రేషన్ కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నేను కోరుకునేది, చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఒకటే చేయని చెప్తున్నారు కానీ మేము చెప్పినా కూడా మర్చిపోయి ఒకటే పట్టుకొని చేస్తున్నారు. మళ్ళీ రాబోయే రేపు ఏప్రిల్లో కూడా ఏదైతే పెండింగ్ ఉందో 2500 రూపాయల మహిళలకు అతి తొందరలో కూడా మహిళలకు కూడా అది స్టార్ట్ కాబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.